సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మనకి ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి అప్లికేషన్లు అయితే తీసుకుంటున్నారు. అయితే చాలామందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. వాటిని క్లారిఫై చేయడానికి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ 2022కి సంబంధించి అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ మన ఛానల్లో వీడియో అయితే చేశాను. అయితే మళ్ళీ ఇప్పుడు లైవ్లో స్టెప్ బై స్టెప్ అప్లై చేస్తూ మీకు చూపిస్తాను. అసలు ఏ విధంగా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది, అసలు ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంది లైవ్లో చూపిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. అయితే ఇక్కడ అందరి చాలామంది అడుగుతున్న ముఖ్యమైన సందేహం, సార్ అప్లికేషన్ చేసుకున్నటప్పుడే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలా సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఒక ముఖ్యమైన విషయం అయితే గమనించాలి. మనకి అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ఈ విషయాన్ని అయితే గమనించండి. ఒకవేళ మనకి ఈ ఎగ్జామినేషన్ సెంటర్ సెలక్షన్కి సంబంధించి ఆప్షన్ అనేది మనకి జూలై 16తో అప్లికేషన్ల ప్రక్రియ అయితే పూర్తవుతుంది కదా. జూలై 16 తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకునే అవకాశం కల్పించే ఛాన్సులు ఉన్నాయి. మీరు ఏ జిల్లాలో పరీక్ష రాస్తారు ఏంటనేది మనకి అప్లికేషన్లు అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 5 రోజులు లేదా 6 రోజులు ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికైతే మాత్రం ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వలేదు. మనకి అప్లై చేసుకునేటప్పుడు ఒక క్యాండిడేట్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ఆ క్యాండిడేట్ ఐడి మీ డేట్ ఆఫ్ బర్త్తో క్యాప్చా కోడ్ ఎంటర్ చేసుకుని క్యాండిడేట్ లాగిన్ చేసుకునే అవకాశం అయితే కల్పించారు. మనకి హాల్ టికెట్లు విడుదలైన తర్వాత కూడా ఈ క్యాండిడేట్ లాగిన్ ఐడిని ఉపయోగించుకుని హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫలితాలు కూడా చెక్ చేసుకోవచ్చు. ఫలితాలు వచ్చిన తర్వాత ఈ విధంగా మనకి క్యాండిడేట్ లాగిన్ అయితే ఉంది కదా, ఈ క్యాండిడేట్ లాగిన్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అనేది రానున్న రోజుల్లో కల్పించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అయితే గమనించండి. ఫ్రెండ్స్, ఆల్రెడీ అందరికీ తెలిసిందే, అప్లై చేయడానికి గూగుల్లోకి వెళ్ళి ఏపీ టెట్ అని చెప్పేసి టైప్ చేసినట్లయితే ఫస్టే వస్తుంది ఏపీ టెట్ ఆగస్ట్ 2022 అని అఫీషియల్ వెబ్సైట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఆన్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పాపప్ చూపిస్తుంది చూడండి. మీరు బీఎడ్ వాళ్ళు అయితే 2 పేపర్లకి ఒకేసారి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డిఎడ్ వాళ్ళు అయితే ఒకే పేపర్కి అప్లై చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, మనకి పాత జిల్లాల ప్రకారమే అప్లికేషన్లు అనేవి తీసుకుంటున్నారు. పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ పాత జిల్లాల ప్రకారమే పాత జిల్లాలనే ఈ అప్లికేషన్లో మనకి చూపిస్తుంది సెలెక్ట్ చేసుకునేటప్పుడు. ఓకే, మీరు ప్రీవియస్ టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేందుకు మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే 2018 అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ విధంగా వెబ్సైట్ అయితే ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత 2018 హాల్ టికెట్ డౌన్లోడ్కి సంబంధించి ఆప్షన్ అయితే ఉంది. ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుని మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్తో మీరు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవసరమైతే 2018కి సంబంధించి రిజల్ట్ కూడా చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకుని రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకుని హాల్ టికెట్ నెంబర్ కూడా చెక్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ మీరు 2017కి సంబంధించి హాల్ టికెట్ తెలుసుకోవాలనుకుంటే 2017 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే కింద నుంచి 2 ఆప్షన్ చూడండి. హాల్ టికెట్ డీటెయిల్స్ అని ఉంది కదా, హాల్ టికెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ 2 రకాలుగా కూడా చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మీ హాల్ టికెట్ నెంబర్ అనేది. ఫ్రెండ్స్, మీరు టెట్కి అప్లై చేసే ముందుకు తప్పనిసరిగా 2018లో టెట్ రాస్తే 2018 హాల్ టికెట్, 2017లో టెట్ రాస్తే 2017 హాల్ టికెట్ చెక్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు అప్లై ఏ విధంగా చేయాలని చూద్దాం. అప్లై చేయడానికి ముందుగా ఫీజు పేమెంట్ చేయాలి కదా. ఫీజు పేమెంట్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే క్లిక్ హియర్ టు పేమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫ్రెండ్స్, మీరు మెయిన్గా ఎస్ఎస్సి మార్క్స్ మెమో దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు దరఖాస్తు చేసుకోవలసిన పేపర్స్ అన్ని ఒకేసారి ఎంచుకోండి అని చెప్పేసి చూపిస్తుంది. అయితే ఇక్కడ డిఎడ్ వాళ్ళు అయితే పేపర్ 1A రాస్తారు. బిఎడ్ వాళ్ళు అయితే పేపర్ 1A, పేపర్ 2A కూడా 2 కలిపి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాంగ్వేజ్ పండిట్ వాళ్ళు అయితే లాంగ్వేజ్ పండిట్లు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అని చెప్పేసి అడుగుతుంది కదా, యాజ్ పర్ ద ఎస్ఎస్సి మార్క్స్ మెమో, మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉంటే అదే విధంగా ఎంటర్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ముందు డే ఎంటర్ చేసుకోండి, మంత్ ఎంటర్ చేసుకోండి, ఇయర్ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ క్యాండిడేట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మళ్ళీ కన్ఫర్మేషన్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని చెప్పేసి అడుగుతుంది. మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళైతే ఎస్ అని పెట్టండి. ఒకవేళ మీరు తెలంగాణ వాళ్ళు అయ్యుండి ఆంధ్రప్రదేశ్ టెట్ రాయాలనుకుంటే నో అనే ఆప్షన్ పెట్టాలి. డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్, మీరు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థి అయితే ఎస్ అని పెట్టండి. ఓకే, నెక్స్ట్ చూస్ పేపర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఇక్కడ ఎవరైతే నార్మల్ డిఎడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి పేపర్ 1A SGT ఫస్ట్ క్లాస్ టు 5th క్లాస్ రెగ్యులర్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.
ఇక ఎవరైతే స్పెషల్ బీఈడి స్పెషల్ డిఈడి వాళ్ళు ఉన్నారో పేపర్ 1B పేపర్ 2B వాళ్ళు రాసుకునే అవకాశం ఉంటుంది. స్పెషల్ డిఎడ్ స్పెషల్ బిఎడ్లు చేయాలి. నార్మల్ డిఎడ్ వాళ్ళు మాత్రం పేపర్ 1A మాత్రమే రాసే అవకాశం ఉంటుంది. ఇక ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ బీఈడి వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళైతే మ్యాథమెటిక్స్ సైన్స్, సోషల్ స్టడీస్ వాళ్ళైతే సోషల్ స్టడీస్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, పేపర్ 2Aకి సంబంధించి సోషల్ స్టడీస్ అయితే సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ సైన్స్ అయితే మ్యాథమెటిక్స్ సైన్స్. ఇక లాంగ్వేజ్ పండిట్ విషయానికి వచ్చినట్లయితే లాంగ్వేజ్ పండిట్ తెలుగు వాళ్ళైతే ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది పేపర్ 2A లాంగ్వేజ్ పండిట్ తెలుగు అని. ఇక ఇంగ్లీష్ వాళ్ళైతే పేపర్ 2A లాంగ్వేజ్ పండిట్ ఇంగ్లీష్ అని. ఈ విధంగా హిందీకి సంబంధించి ఉర్దూకి సంబంధించి అన్నీ కూడా ఆప్షన్లు ఉంటాయి. మీరు ఏ అర్హతలు కలిగి ఉన్నారనేది మనకి నోటిఫికేషన్లో చాలా క్లారిటీగా మెన్షన్ చేశారు. పేపర్ 1Aకి ఏ అర్హతలు ఉండాలి, పేపర్ 1Bకి ఏ అర్హతలు ఉండాలి, పేపర్ 2Aకి ఏ అర్హతలు ఉండాలి, పేపర్ 2Bకి ఏం అర్హతలు ఉండాలి అనేది క్లారిటీగా ఉంది. కాబట్టి ముందు నోటిఫికేషన్లో అర్హతల గురించి చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేయడం మొదలు పెట్టండి. నెక్స్ట్ ఆధార్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాప్చా కోడ్ ఇక్కడ ఏ క్యాప్చా కోడ్ అయితే ఇచ్చాడో క్యాపిటల్ లెటర్స్లో ఏదో ఒకటి ఇస్తూ ఉంటాడు. ఆ క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అక్కడ ఒక టిక్ చేయవలసి ఉంటుంది. టిక్ చేసిన తర్వాత ప్రివ్యూ ఫామ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ప్రివ్యూ ఫామ్ మీద క్లిక్ చేయగానే మొత్తం ప్రివ్యూ చూపిస్తుంది. చూపించిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేమెంట్ చేయాలి. మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఏ రకంగానైనా పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్నవాళ్ళు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ అయితే చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ డెబిట్ కార్డ్ ఉన్న వాళ్ళు డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేస్తున్నాను నేనైతే. నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ నెట్ బ్యాంకింగ్ ఐడి, నెట్ బ్యాంకింగ్ ఏ ఐడి అయితే ఉంటుందో ఐడి దానికి సంబంధించి పాస్వర్డ్ ఉంటుంది కదా, వాటిని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎంటర్ చేసి మీరు పేమెంట్ చేసినట్లయితే ఈ విధంగా ఒక పేమెంట్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ఆ పేమెంట్ ఐడిని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ప్రింట్ తీసుకోండి. మీ మొబైల్ నెంబర్ కూడా మెసేజ్ వస్తుంది కాబట్టి దాన్ని సేవ్ చేసి పెట్టుకోండి, రాసుకోండి. ఓకే, ఇక మనకి ఒక స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏదైతే మనకి ఐడి వచ్చిందో క్యాండిడేట్ ఐడి ప్రకారం మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్లోకి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశారో క్యాండిడేట్ ఐడి అడుగుతుంది. క్యాండిడేట్ ఐడిని అయితే ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డే, మంత్, ఇయర్ క్లారిటీగా ఎంటర్ చేయండి. వెరిఫికేషన్ క్యాప్చా ఇక్కడ క్యాప్చా కోడ్ ఇచ్చారు కదా, మీకు ఏ క్యాప్చా అవుతే ఆ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు లాగిన్ క్లిక్ చేశారో ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత హోమ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, హోమ్ క్యాండిడేట్ సర్వీసెస్. ఇక్కడ క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ కొత్త కొన్ని ఆప్షన్లు అయితే ఎనేబుల్ అవుతాయి. చూడండి, ఇక్కడ క్యాండిడేట్ సర్వీసెస్ మీద క్లిక్ చేయగానే టెట్ అప్లికేషన్ ఉంది కదా, టెట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్లోకి స్టార్ట్ అయ్యారు. అయితే ఇక్కడ ఫస్ట్ ఏం అడుగుతుందంటే మీరు నోటిఫికేషన్ అంతా ఒకటి క్లారిటీగా చదివారా అని చెప్పేసి అడుగుతుంది. అక్కడ దాని మీద ఒక టిక్ ఇవ్వండి. ఓకే, నోటిఫికేషన్ మీరు చదవకపోతే ఒకసారి డౌన్లోడ్ చేసుకుని వాటి మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. కంప్లీట్గా చదువుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ టిక్ ఇచ్చిన తర్వాత మీరు డిఎడ్ కానీ బిఎడ్ కానీ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నారా అని చెప్పేసి అడుగుతుంది. చదువుతూ ఉన్నట్లయితే ఎస్ అనే ఆప్షన్ ఇవ్వండి, లేదంటే నో అనే ఆప్షన్ ఇవ్వండి. ఓకే, ఆల్రెడీ మీరు డిఎడ్ కోర్స్ బిఎడ్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళైతే నో అని ఇవ్వండి. మీరు చదువుతూ సెకండ్ ఇయర్లో ఉన్నట్లయితే ఎస్ అనే ఆప్షన్ ఇవ్వండి. ఎస్ అనే ఆప్షన్ ఇచ్చినట్లయితే హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. మీ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో డిఎడ్ బిఎడ్కి సంబంధించి అది ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఆల్రెడీ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే నో అనే ఆప్షన్ ఇచ్చుకోండి. నెక్స్ట్ మనకి కింద చూడండి, యూ హ్యావ్ ఎపీర్డ్ టెట్ కమ్ టీఆర్టీ ఎగ్జామ్ అని చెప్పేసి అడుగుతుంది. మీరు 2018లో కానీ టెట్ కమ్ టీఆర్టీ ఎగ్జామ్ రాసినట్లయితే ఎస్ అని ఇవ్వండి, లేదంటే నో అని ఇచ్చుకోండి. ఒకవేళ ఎస్ అని ఇచ్చినట్లయితే దానికి సంబంధించి హాల్ టికెట్లు ఇయర్ మంత్ అడుగుతుంది. ఓకే, టెట్ కమ్ టీఆర్టీలో మీకు జాబ్ రాకపోతే సింపుల్గా నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ యూ అపీర్డ్ ప్రీవియస్ ఏపీ టెట్ ఎగ్జామ్స్ అని చెప్పేసి అడుగుతుంది. మీరు ఇంతకుముందు ఏపీ టెట్ ఎగ్జామ్ రాసారని చెప్పేసి అడుగుతుంది. చాలామంది రాశారు కాబట్టి రాసిన వాళ్ళందరూ ఎస్ అనే ఆప్షన్ ఇచ్చుకోవాలి. మీరు ఫ్రెష్గా రాస్తున్నట్లయితే నో అనే ఆప్షన్ ఇచ్చుకోవాలి. ఆల్రెడీ రాసిన వాళ్ళు ఎస్ అనే ఆప్షన్ ఇచ్చినట్లయితే ఈ విధంగా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు 2011లో రాసారా, 12లో రాసారా, లేదా 13లో రాసారా, 2017లో రాసారా, 18లో రాసారా అని చెప్పేసి అడుగుతుంది. చాలామంది 2017, 2018లో టెట్లు రాశారు కాబట్టి టెట్ హాల్ టికెట్లు ఏ విధంగా చూసుకోవాలి కూడా క్లారిటీగా చూపించాను కదా, దాని ప్రకారం మీ హాల్ టికెట్ నెంబర్లు అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. 2017లో టెట్ రాస్తే 2017 హాల్ టికెట్ నెంబర్, 2018లో టెట్ రాసి క్వాలిఫై అయితే 2018కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్లు అనేవి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసుకోండి.
కిందకి స్క్రోల్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. అప్లికేషన్ డీటెయిల్స్లో మనకి మీ నేమ్ అనేది ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఆల్రెడీ ఫీజు పేమెంట్ చేసినప్పుడు ఇస్తారు కదా, నేమ్ అనేది వచ్చేస్తుంది. జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, పురుషులు మేల్, స్త్రీలు ఫీమేల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఫాదర్స్ నేమ్, మీ ఫాదర్ నేమ్ అనేది మీ తండ్రి పేరు అనేది ఎలా ఉందో ఎస్ఎస్సి మార్క్స్ మెమోలు అలా ఎంటర్ చేసుకోండి. మదర్స్ నేమ్, మీ అమ్మగారి నేమ్ అనేది ఎలా ఉందో అలా ఎంటర్ చేసుకోండి. రిజర్వేషన్, మీరు ఓసీ అయితే ఓసీ, బీసీఏ అయితే బీసీబీ, బీసీసీ అయితే బీసీసీ, ఈ విధంగా ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది లేదు, ఈడబ్ల్యూఎస్ ఆప్షనే ఇవ్వలేదు, ఈ విషయం గమనించండి. మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్ అయితే ఎస్ అని, లేదంటే నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఎస్ అని చెప్పేసి ఇచ్చినట్లయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది, దాన్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎన్నెన్ని పేపర్లకి అమౌంట్ అనేది పే చేశారో దాని ప్రకారం మీడియం సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి అడుగుతుంది. క్వశ్చన్ పేపర్ మీడియం డిఫాల్ట్గా ఇంగ్లీష్ ఉంటుంది. దీంతోపాటుగా మీరు లాంగ్వేజ్ 30 ప్రశ్నలకు సంబంధించి, దీంతోపాటుగా క్వశ్చన్ పేపర్ మీడియంకి సంబంధించి ఖచ్చితంగా మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు, ఓకే, చాలామంది తెలుగులో రాస్తారు కాబట్టి తెలుగు ఆప్షన్ సెలెక్ట్ చేశాను. మీరు ఒకవేళ ఉర్దూ రాయాలంటే ఉర్దూ, హిందీ రాయాలంటే హిందీ, అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇంగ్లీష్ తెలుగు రెండు మాధ్యమాల్లో కూడా పేపర్ వస్తుంది కాబట్టి నేను తెలుగు అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడ క్వాలిఫికేషన్ గురించి చూడండి. నార్మల్ డిఎడ్ వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంటర్మీడియట్, సీనియర్, సెకండ్ ఇయర్, ఇక్కడ మనకి ఇంటర్మీడియట్లో 50% మార్కులు, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి నార్మల్ డిఎడ్ వాళ్ళు. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్లో 45% మార్కులు, 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఇక్కడ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో మీరు క్వాలిఫై అయినట్లయితే 2 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకి కనా ఆప్షన్లు అన్నీ కూడా డిఈడికి సంబంధించినవి కాదు, బీఈడికి సంబంధించిన ఆప్షన్లు అనేవి ఇచ్చారు. ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఎవరైతే డిగ్రీ చదివిన తర్వాత బీఎడ్ కోర్స్ చేశారో వాళ్ళు వచ్చేసరికి పేపర్ 1 రాయాలంటే గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి అనే ఆప్షన్ ఉంది కదా, లాస్ట్ నుంచి రెండవది. ఎవరైతే బీఎడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం లాస్ట్ నుంచి 2వ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోనకు అవుతుంది, ఆప్షన్ వస్తుంది. మ్యాక్సిమం నార్మల్ డిఎడ్ వాళ్ళకైతే ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. ఇక స్పెషల్ డిఎడ్లు చదవారంటే మీరు ఏ స్పెషల్ బీఎడ్లు చదవారో ఇక్కడ ఆప్షన్ క్లియర్గా ఉంటుంది, చెక్ చేసుకుని సెలెక్ట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మీరు ఎన్ని ఆప్షన్లకి అయితే పేమెంట్ చేశారో, ఎన్ని పేపర్లకి అయితే పేమెంట్ చేశారో అన్ని క్వాలిఫికేషన్లు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. రిలాక్సేషన్ 5% అనేది రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకు సంబంధించి. ఇక్కడ డిగ్రీలో కానీ ఇంటర్లో కానీ 45% మార్కులు వచ్చినా సరిపోతుంది. ఎవరికి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకు సంబంధించి. ఓసీ వాళ్ళకి తప్పనిసరిగా పేపర్ 1 వాళ్ళకైతే ఇంటర్మీడియట్లో 50% మార్కులు ఉండాలి, పేపర్ 2 వాళ్ళకైతే డిగ్రీలో ఖచ్చితంగా 50% మార్కులు ఉండాలి ఓసీ క్యాండిడేట్లకి అయితే. నెక్స్ట్ మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి అడుగుతుంది, అంటే జిల్లా. ఇక్కడ మనకి పాత జిల్లాలే చూపిస్తుంది, కొత్త జిల్లాలు ఏమి లేవు, అన్నీ ఎగిరిపోయినాయి. కొత్త జిల్లాలు ఏమీ లేవు, అన్నీ కూడా 13 జిల్లాలే చూపిస్తుంది. 13 జిల్లాల్లో మీ జిల్లా ఏదైతే అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మండలం సెలెక్ట్ చేసుకోండి. అన్నీ కూడా ఇదే చూపిస్తుంది డిఫాల్ట్గా. మీ మండలం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీ మండలం అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసి చూపిస్తాను. డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి, మండల్ కాజులూరు సెలెక్ట్ చేశాను. కాజులూరు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ విలేజ్లు కూడా చూపిస్తుంది. కొన్ని విలేజ్లు ఇందులో చూపించడం లేదు, మెయిన్గా చూసుకోండి మీ విలేజ్ అనేది దేనికి దగ్గరగా ఉంది, ఏ ఏరియాలోకి వస్తుంది, ఏ సచివాలయ పరిధిలోకి వస్తుంది అనే దాని ప్రకారం మీ విలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డోర్ నెంబర్ అడుగుతుంది, ఇక్కడ డోర్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. స్ట్రీట్ ఉంటుంది కదా, మీ స్ట్రీట్ ఏదైతే అది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. మీ పిన్ కోడ్ ఏదైతే అది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ డిఫాల్ట్గా చూపిస్తుంది. నెక్స్ట్ ఆధార్ నెంబర్ డిఫాల్ట్గా చూపిస్తుంది. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఒకవేళ మీకు లేకపోతే మీ బ్రదర్ది కానీ మీ సిస్టర్ది కానీ ఎవరో ఒకరిది ఈమెయిల్ ఐడి అయితే తప్పనిసరిగా ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ టైప్ చేయండి క్లారిటీగా. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పేసి అడుగుతుంది, ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇక ఫైనల్గా ఫోటో సిగ్నేచర్ స్కాన్ చేయాలి. ఫోటో సిగ్నేచర్ ఏ విధంగా స్కాన్ చేయాలనేది మీకు చాలా డౌట్ వస్తుంది. మీరు ఒక బ్లాక్ పెన్ తీసుకోండి, ఒక వైట్ పేజీ తీసుకోండి, వైట్ పేజీ మీద ఫోటో అనేది పెట్టండి. ఆ ఫోటో కింద సిగ్నేచర్ అనేది చేయండి, పక్కకి వెళ్ళిపోకుండా ఆ ఫోటోని స్కాన్ చేయండి. స్కాన్ చేసిన తర్వాత ఆ ఫోటో అనేది 50 KBలో ఉండాలి, జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. మీరు ఫోటో అనేది మొబైల్ ఫోన్లో కూడా స్కాన్ చేయొచ్చు. మొబైల్ ఫోన్లో కూడా యాప్లు అయితే ఉంటాయి, సిఎస్ ఫోటో స్కానర్ అని రకరకాల యాప్లు ఉన్నాయి. మీరు డైరెక్ట్గా ఫోటో అనేది కొద్దిగా పైనుంచి తీసి క్రాప్ చేసినట్లయితే 50 KBలోకి క్రాప్ చేసుకోండి నీట్గా.
ఓకే, ఫోటో సిగ్నేచర్ ఒకే ఫోటోలో ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో పైన ఉండాలి, సిగ్నేచర్ కింద ఉండాలి. దాన్ని స్కాన్ చేస్తే 50 KB రావాలి. ఈ విధంగా చూసుకుని ఫోటో అనేది అక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ సెలెక్ట్ అయినట్టు చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్కి నేనే బాధ్యుడిని అంటూ ఇక్కడ ఒక టిక్ అడుగుతున్నారు. ఇక్కడ అప్లై చేసిన డీటెయిల్స్ అన్నింటికి నేనే బాధ్యుడిని అని మీరు టిక్ చేసుకున్న తర్వాత ప్రివ్యూ ఫామ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ప్రివ్యూ ఫామ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు ప్రివ్యూ ఫామ్ అనే ఆప్షన్ క్లిక్ చేశారో ఆటోమేటిక్గా ఒక్కసారిగా మీకు ప్రివ్యూ అనేది చూపిస్తుంది. మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. మీరు ఏమేమి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తారో అన్ని డీటెయిల్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత 1-2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఎడిట్ ఆప్షన్ కూడా అక్కడే ఉంటుంది. ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే ఎడిట్ చేసుకోండి. ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండదు. ఓకే, మీరు సబ్మిట్ చేయకముందే ఒకసారి ప్రివ్యూ చూసుకుని ఆ ప్రివ్యూలో అన్ని కూడా డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే సబ్మిట్ క్లిక్ చేశారో మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. అక్కడతో మీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక చాలామందికి ఒక డౌట్ వస్తుంది, సార్ ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ లేదా సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. మనకి ప్రస్తుతానికైతే అప్లికేషన్లో ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వలేదు. మనకి అప్లికేషన్ గడువు అనేది జూలై 16తో ముగుస్తుంది కదా. జూలై 16 తర్వాత మనకి ఎగ్జామినేషన్ సెంటర్లు సెలెక్ట్ చేసుకోవడానికి ఒక 5 రోజులు లేదా 6 రోజులు గ్యాప్ ఇచ్చి ఆ గ్యాప్లో క్యాండిడేట్ ఐడి ద్వారా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మనకి ఎగ్జామినేషన్ సెంటర్లు సెలెక్ట్ చేసుకునే అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఒకవేళ దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మీకు తెలియజేస్తాను. ప్రస్తుతానికైతే ఎగ్జామినేషన్ సెంటర్ల సెలక్షన్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఆప్షన్ అయితే లేదు. మీకు మీ సొంత జిల్లాలోనే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఎగ్జామినేషన్ సెంటర్ సెలక్షన్కి సంబంధించి ఆఫ్టర్ మనకి అప్లికేషన్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్డేట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్డేట్ ఏదైనా వస్తే తప్పకుండా మీకు అయితే తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సింపుల్గా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంది, చాలా సింపుల్గా ఉంది. మీరు కొద్దిగా నాలెడ్జ్ ఉన్నట్లయితే, టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నట్లయితే మొబైల్లో కూడా అప్లై చేసేయచ్చు. మొబైల్లో అప్లై చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. 1-2 సార్లు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవాలి. ప్రివ్యూలో కరెక్ట్గా అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ క్లిక్ చేయాలి. 1-2 సార్లు చదువుకోవాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కడ ఉండకుండా చూసుకోవాలి. ఒక్కసారి కానీ మీరు సబ్మిట్ చేసినట్లయితే ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు. మళ్ళీ మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉండదు. 500 రూపాయలు వేస్ట్ అయిపోయినట్లే. మళ్ళీ 500 రూపాయలు కట్టుకుని కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎటువంటి ఎడిట్ ఆప్షన్ ఉండదంటూ చాలా క్లారిటీగా మెన్షన్ చేశారు. కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకుని నీట్గా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఫోటో సిగ్నేచర్ స్కాన్ చేయడం రాకపోతే మీ లోకల్లో ఉండే ఏదో ఒక నెట్ సెంటర్కి వెళ్ళి ఫోటో సిగ్నేచర్ స్కాన్ చేసుకుని మెయిల్కి పెట్టుకుని అప్లై చేసుకోండి. ఫోటో సిగ్నేచర్స్ కూడా స్కాన్ చేయడం అనేది చాలా ఈజీ. చెప్పాను కదా, వైట్ పేజీ తీసుకోండి, బ్లాక్ పెన్ తీసుకోండి, ఫోటో వైట్ పేజ్ మీద పెట్టండి. ఆ వైట్ పేజ్ మీద మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టిన తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో కింద నీట్గా పక్కకి వెళ్ళిపోకుండా సిగ్నేచర్ చేయండి. ఆ సిగ్నేచర్ చేసిన ఫోటోని మీ మొబైల్లోనే కొద్దిగా గ్యాప్ తీసుకుని పైనుంచి స్కాన్ చేయండి. కొద్దిగా దూరంగా స్కాన్ చేయండి. స్కాన్ చేసి దాన్ని క్రాప్ చేయండి. క్రాప్ చేస్తే అక్కడ కేబీ అనేది తగ్గుతుంది. 50 KB వరకు వచ్చే వరకు కూడా నీట్గా క్రాప్ చేసుకోండి. లేదా మీకు గూగుల్ ప్లే స్టోర్లో కూడా చాలా స్కానింగ్ అప్లికేషన్లు అయితే ఉంటాయి. వాటి ద్వారా మీరు స్కానింగ్ అది చేసుకోవచ్చు. ఒకవేళ ఇదంతా నా తలకాయ పోటు నా వల్ల అవ్వదనుకుంటే నెట్ సెంటర్కి వెళ్ళండి. నెట్ సెంటర్లో మీకు ఫోటో సిగ్నేచర్ స్కాన్ చేస్తారు. అది మీ మెయిల్కి పెట్టించుకుని అవసరమైతే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తే వాళ్ళు అప్లై చేస్తారు. చూసారు కదా, అప్లై ప్రాసెస్ చాలా ఈజీగానే ఉంటుంది. చాలా ఈజీగానే అప్లై చేసుకోవచ్చు. ఓకే గైస్, మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్ సెలక్షన్ ఆప్షన్ అయితే లేదు కాబట్టి కంగారు పడకండి. మనకి తర్వాత ఇస్తారు ఆ ఆప్షన్. అప్డేట్ అనేది మనకి క్యాండిడేట్ ఐడి మనకి ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో దాని ప్రకారం ఒకవేళ ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి సెలక్షన్ ఆప్షన్ ఉంటే ఆఫ్టర్ అప్లికేషన్ మనకు ఆప్షన్ అయితే వస్తుంది. కాబట్టి వెయిట్ చేయండి. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. తప్పకుండా ఈ వీడియో టైటిల్ మీద క్లిక్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి ramramesh.education.in వెబ్సైట్లో కూడా ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి రాయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.